నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ పర్యటనను కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డకి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు వాయిదా వేసుకుని మరి ఇటు మీడియాను అటు ఇంజనీర్లని అందరినీ కూడా తీసుకెళ్లి మేడిగడ్డ వద్ద సందర్శన అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత కూడా అసెంబ్లీలో దానిపైన చర్చ జరగడం, ఆ తర్వాత నల్గొండ వేదికగా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఆ వెంటనే కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే మాట ఉందో ఈరోజు మేడిగడ్డకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం, ఇవన్నీ కూడా చకచక జరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డకు వెళ్ళడాన్ని అటు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. అసలు మేడిగడ్డలో అంత తప్పిదం జరిగిందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, మేడిగడ్డలో అంత తప్పు జరిగిందా? వాళ్ళు కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయి ఉన్నాయి, ఇంకా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నట్టున్నారు. ఈ వాస్తవానికి కూలింది కేవలం మేడిగడ్డలో 3 పిల్లర్లు మాత్రమే కాదు. మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఒక పిల్లర్ కుంగిందంటే దాని ప్రభావం మొత్తం మిగతా ఇంటి మీదనే ఉంటుంది. ఇది కూడా అంతే, ఒకే ఉమ్మడి స్లాబ్ ఉంది, అన్నిటి మీద ఉంటుంది. అందుకనే మేము చాలా సూటిగా చెప్పేది ఏంటంటే, ఇది 3 పిల్లర్ల విషయం కాదు, 3 సంక్షోభాల విషయం అని చెప్పి మేము చెప్పదలిచినాం. మొదటి సంక్షోభం రాష్ట్రాన్ని ఇది అప్పుల్లో నెట్టినటువంటిది, ఈ అప్పుల్లో ఊబిలోకి దించినటువంటి వ్యవస్థ ఇది, ప్రాజెక్ట్ ఇది. రెండవది, ఇది సాగునీటి సౌకర్యాన్ని కల్పించలేనటువంటి ప్రాజెక్ట్ ఇది, విపరీతమైన సంక్షోభాన్ని తీసుకొచ్చింది సాగునీటి రంగంలో. మూడవది ఏంటంటే, ఇది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా, మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థను, శాఖలను కూడా కుప్పగూల్చింది. కాబట్టి 3 రకాలుగా కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని తీసుకొచ్చినటువంటి ఒక విషయం ఇది. అందుకని చాలా సూటిగా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అన్నారు, ప్రణాళిక, డిజైను, దాని నిర్వహణ, నిర్మాణము, నాణ్యత అన్నింటిలోనూ కూడా లోపాలే ఉన్నాయని. ఇంత పెద్ద ఎత్తున లోపాలు ఉన్నటువంటి వ్యవస్థ మరొకటి ఎప్పుడు రాలేదు, ఎక్కడా రాలేదు. ఇవాళ అందుకనే మీరు పోతున్నారంటే అద్దంలో మీ ముఖం మనం చూసుకున్నట్టుగా మీ తప్పులను మీరు చూసుకోవటానికే పోతున్నారని చెప్పి మేము స్పష్టంగా గుర్తు చేయదలిచినాం. తప్పులను చూసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇదే సందర్భంలో మార్చి 10వ తారీఖు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా చెప్పుకునేటువంటి తేదీ, మిలియన్ మార్చ్ జరిగినటువంటి తేదీ. గతంలో కూడా మీరు కొన్ని కార్యక్రమాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఆ పర్మిషన్స్ ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఏమైనా కార్యాచరణ తీసుకోబోతున్నారా టీజేఎస్ తరఫున, గతంలో పనిచేసినటువంటి జేఏసీ నాయకుల నుంచి ఏమైనా? మేము చాలా సూటిగా అడుగుతున్నాం. మిలియన్ మార్చ్ రోజు మనమంతా ఒక పవిత్ర దినం, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నెట్టి తెలంగాణ ఉద్యమానికి బలంగా ఊతమిచ్చి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి మిలియన్ మార్చ్ జరిగిన రోజు, ఆ రోజు నిజంగానే మాట్లాడుకుందాం. వాస్తవం ఏందో చెప్పండి మీరు, మేము కూడా వాస్తవాలతో ముందుకొద్దాం, దాని మీద చర్చ చేయటానికి కూడా మేము సిద్ధమని మేము ప్రకటిస్తూ ఉన్నాం. దాన్ని మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి నుంచి మా ప్రచారాన్ని కూడా మేము ఉధృతంగా తీసుకుపోతాం. ఇక్కడే కాదు, ఊరూళ్ళలో మీటింగులు పెడతాం, ఊరూళ్ళలో వాస్తవాలు చెప్తాం, ప్రజలను కదిలిస్తాం. ఇంతటి అబద్ధాలను మనం ఇంతకాలం కూడా మనం ఇంత చేసిన అధికారంలో ఉన్నారు కాబట్టి దబాయించి నోరు మూయించి వాళ్ళ అబద్ధాలను ప్రచారం చేసినారు. ఇప్పుడు మాత్రం ఇంకా సాగనివ్వము. ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు ప్రజలకు తెలవవలసిందే. ఇది చాలా రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఒక సమస్యల్లోకి నెట్టినటువంటి సందర్భం ఇది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చినటువంటి సమస్య ఇది. అందుకనే దీని గురించి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం. నవంబర్ 29 దీక్షా దివాస్ అనే పేరు మీద అటు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగానే నిర్వహించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా కోఆర్డినేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి, గతంలో కూడా 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా కలిసి పనిచేశారు కాబట్టి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కీలక ఘట్టాలను అధికారికంగా నిర్వహించే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇంకా మేము మాట్లాడలేదు, అడిగి చూడాలి. ఎందుకంటే జూన్ 2 అయితే కీలకం. ఆ రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగవలసిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వ ప్రకటన జరగాలని మాకున్న కోరిక, అది తర్వాత సంగతి. కానీ ముందైతే ఆ రోజు చేసుకోవటానికి కొంత సహకారం కోరుతాం.
ఉద్యమకారులుగా గుర్తు చేసుకోవటానికి, అప్పుడు జరిగిన తర్వాత జరిగిన కొంతమంది స్వార్థపర శక్తులు ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేయటం కూడా చూసినాం. ఇవాళ మళ్ళీ మనం కోరుకున్నది ఏంది, జరిగింది ఏంది అనేది గుర్తు చేసుకునే ప్రయత్నం. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన మోసాన్ని ఎండగట్టడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణకు పెట్టిన శటగోపాన్ని చూయించడానికి ఈసారి మేము ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. మెల్లమెల్లగా కార్పొరేషన్ చైర్మన్లు, చిన్న చిన్న కమిషన్ చైర్మన్లను కూడా నియమిస్తూ వస్తున్నారు. మరి టీజేఎస్ పార్టీకి ఎప్పుడు ఖాతా తెరవబోతుంది, ఎంతమందిని తీసుకోవడానికి ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు? వాళ్ళు హామీ ఇచ్చిన విషయాలు ఉన్నాయి కదా, అందరికీ తెలిసినవే. కాబట్టి దాని గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ప్రభుత్వంతోనే మాట్లాడుతున్న సమయము కాబట్టి దాని గురించి బయట మేమేమీ ప్రకటన చేయదలుచుకోలేదు. ఇది ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించే విధంగానే మా పని అయితే ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.